హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో అస్సాం రాష్ట్రానికి చెందిన పూర్ణిమాదేవి బర్మన్ గారు గ్రీన్ ఆస్కార్ వైట్లే గోల్డ్ అవార్డ్ 2024 అందుకున్నారు. ఈమెకి ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు అంటే గ్రేటర్ అడ్జుటాంట్ అనే కొంగ పరిరక్షణ కొరకు ఈమె తోడ్పడ్డారు కాబట్టి ఈమెకి ఈ వైట్లే లేదా విట్లే అవార్డు లభించింది. ఈ గ్రేటర్ అడ్జుటాంట్ అనే కొంగని అస్సాం వైపు హర్గిలా అని అంటారు. ఇవి ఎక్కువగా వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలలో కనిపిస్తాయి. దీని యొక్క ఆహారం కప్పలు, పక్షులు, కీటకాలు, ఎలుకలు, వివిధ రకాల చేపలు, మానవ విసర్జాలు వంటివి. ఇవి ఎక్కువగా డంప్లలో కనిపిస్తూ ఉంటాయి మరియు పాక్షికంగా కాలిన మానవ శరీరాలను తింటాయి. కాబట్టి ప్రజలు వీటిని సరిగ్గా పట్టించుకోరు మరియు వాటిని వేటాడి చంపడం వంటివి చేయడం మరియు చిత్తడి నేలలు అంతరించిపోవడం, కాలుష్యం పెరిగిపోవడం, మనుషులందరూ వేటాడడం రకరకాల కారణాల వలన ఈ కొంగలు అంతరించిపోతూ వచ్చాయి. చెప్పాలంటే ఈ కొంగలు పర్యావరణానికి మంచివి. ఎందుకంటే వేస్టేజ్ని తినడం, క్షీరదాలను తినడం ఇట్లాంటి వలన ఇవి పర్యావరణానికి మంచివి అనే చెప్పాలి. కానీ ఇవి అంతరించిపోతూ ఉన్నాయి. వీటి యొక్క పరిరక్షణ కొరకు పూర్ణిమాదేవి బర్మన్ గారు కృషి చేశారు. అందుకోసం ఈ అవార్డుని అందజేశారు. దాదాపు 450 ఉన్న ఈ కొంగలు 1800 వరకు పెంచారు. ఈ అవార్డుని ఎవరు ఇచ్చారు అంటే విట్లే ఫండ్ ఫర్ నేచర్ అనే ఒక చారిటీ ఉంది. ఇది యునైటెడ్ కింగ్డమ్లో రిజిస్టర్ అయింది. 1993లో ఇది స్థాపించబడింది. ఈ చారిటీ 2007లో విట్లే గోల్డ్ అవార్డ్స్ని తీసుకుని రావడం జరిగింది. ఈ అవార్డ్స్ని గ్లోబల్ సౌత్ కంట్రీస్లలో ఎవరైతే పర్యావరణంలోని ప్రపంచ జీవ వైవిధ్యం మరియు వాతావరణ సంక్షోభాలకు పరిష్కారాలను కనుగొనడానికి వారి ప్రయత్నాలను చేస్తారో వారికి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ కొంగలు 3 ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కంబోడియాలో ఒక చోట మరియు మన భారతదేశంలో 2 చోట్ల, అస్సాం మరియు బీహార్ రాష్ట్రాలలో ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ.